ఒకటే సమాధానం చెప్పమని చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. ఆర్భాటంగా 99 రూపాయలకే సారా బ్రాందీ అని చెప్పి మీరు ఆర్భాటం చేశారు కదా. నాణ్యమైన మందు, సరసమైన మందు అని చెప్పి చెప్పారు కదా. ఇవాళ ఆ 99 రూపాయల మందు నెల 2 నెలలకి ఎందుకు అటకెక్కిచ్చారు? ఎందుకు షాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33,736 బ్రాందీ షాపుల్లో ఈ 99 రూపాయల సరుకు ఎందుకు దొరకట్లేదు? ఎందుకు దొరకట్లేదు చెప్పండి. ఎందుకు దొరకట్లా? మీ నకిలీ మందు అమ్మకాలు ఉండవు కాబట్టి 99 రూపాయలు దొరికితే నకిలీ మందు అమ్మటం కష్టం కాబట్టి ఆ 99 రూపాయల సరుకు టైట్ చేసి దాన్ని అమ్మకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్సైజ్ కమిషనర్ గారిని, లేదా సారా మంత్రి కుల రవీంద్ర గారిని, లేదా నారా చంద్రబాబు నాయుడు గారిని, లేదా ట్వీట్లలో మాత్రమే మాట్లాడి ప్రజలకు కనపడకుండా తిరుగుతున్నటువంటి నారా లోకేష్ నాయుడు గారిని. 99 రూపాయల సరుకు ఈ 16 మాసాల్లో మీరు లిక్కర్ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా, లేకపోతే సంవత్సరం చెల్లగా సేల్స్ డేటా నాకు ఇస్తారా అని అడుగుతున్నాను. ఇవ్వండి. ఎన్ని సీసాలు అమ్ముతున్నారు లెక్క ఇవ్వండి. మీరు వ్యాపారం సారాయ బ్రాందీ వ్యాపారం మీరు మొదలుపెట్టిన కాడి నుంచి, తెలుగుదేశం మొదలుపెట్టిన కాడి నుంచి ఎందుకు తగ్గి 2వ నెలకో 3వ నెలకో అది అమ్మకాలు పడిపోయినాయి? ఎందుకు డిపోల్లో సరుకుంటలేదు చెప్పండి మీరు. ఈ క్యూఆర్ కోడ్లు ఇవన్నీ ఎందుకు డ్రామాలు? 99 రూపాయల సరుకు ఈ రాష్ట్రంలో ఎందుకు దొరకట్లేదు? దొరకదు. ఎందుకని? మీ వ్యాపారం పడిపోద్ది కాబట్టి. అది దొరికితే మీ వ్యాపారం పడిపోద్ది, మీ ఫ్యాక్టరీలు పడిపోతాయి. ఇంతకు మించి వేరే ఉన్నంత కారణం అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతిదీ పారదర్శకమే కదా. ఫ్యాక్టరీ దగ్గర నుంచి కింద షాపుల్లో అమ్మే వరకు కూడా. మరి మీరెందుకు చేయట్లేదు అది అంటున్నాను. జగన్ గారు ఉండగా ఓన్లీ క్యూఆర్ కోడ్ మాత్రమే సేల్స్, క్యూఆర్ కోడ్ లేకుండా అమ్మటానికి లేదు. ప్రతి బాటిల్ స్కాన్ చేసేవాళ్ళు కదా. ఎక్సైజ్ కమిషనర్ గారు నేను అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్ కాన్ఫరెన్స్లో మీరు సుమారుగా 25% డిజిటల్ పేమెంట్స్ అన్నారు. డేటా ఇవ్వండి. మీకు ఎక్కడిది డేటా? ఏ షాపులో ఎంత డిజిటల్ పేమెంట్స్ వచ్చినాయో మీ దగ్గర ఉందా? లేకుండా ఎట్లా చెప్తారు? 10% కూడా లేదు. నేను చెప్తున్నా 10% కూడా లేదు. ఉంటే మధ్యాహ్నానికి ప్రెస్ మీట్ పెట్టి ఏ షాపులో ఎంత, ఏ నెలలో ఎంత డిజిటల్ పేమెంట్ అయింది, ఏ రోజు ఎంత అయిందో డేటా ఇవ్వండి విలేకరులకి. నాకొద్దు, మీ పేపర్లకి ఇచ్చి చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆయన మీద పడి ఏడిచారు కదా. మరి ఇవాళ క్యాష్ పేమెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? నగదుకే అమ్మకాలు జరుగుతున్నాయి కదా. మళ్ళీ అబద్ధాలు. ఎంత అంటే అధికారులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత బరిదెగించేస్తారంటే, ఆయన ఇవాళ కాదు 1995, 96 నుంచి ఇదే అలవాటు అధికారులకి. వీడియో కాన్ఫరెన్స్లో కూర్చుంటే ఊరికే పెన్నిట్ట పట్టుకుని చెప్పేస్తుంటారు, సార్ నా జిల్లా అక్షరాస్యత అండి 93% ఉంది సార్, వెంటనే హౌసింగ్ 97% అయిపోయింది సార్. అసలు చూడరు, కాగితం కూడా చూడరు ఏ అధికారి. టపా చెప్పేస్తుంటారు. అట్లాగే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి కదా విచక్షణతో. అసలేంటి, షాపులన్నీ ప్రైవేటీ కదా, మొత్తం ప్రైవేట్ షాపులు కదా. డిజిటల్ పేమెంట్స్ 25% సుమారు అని చెప్తాడు. ఎట్టా వచ్చింది లెక్క ఇతనికి? ఎవడు చెప్పాడు? నీకెక్కడ లెక్క అని అడగాలిగా. అడగకుండా 100% చేయాలి నువ్వు అని చెప్తున్నాడు ఈయన. తానా అంటే తందానా. పాత రోజుల నుంచి ఇదే అధికారుల దగ్గర, అధికారులు తొంతు ఇదే చంద్రబాబు నాయుడు దగ్గర. ఎందుకంటే అసలు ఎవరి దగ్గర కాగితం ఉండదు. కాగితం లేకుండా ఏమి లేకుండా సార్ సుమారు 25% అమ్మేస్తున్నాం సార్ అని చెప్పేస్తున్నాడు అతను. ఏది? డిజిటల్ పేమెంట్స్. పోనీ మీ అబద్ధానికి వద్దాం. 75% క్యాష్కి ఎందుకు అమ్ముతున్నారు అంటే మీ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయా? కృష్ణానది ఒడ్డున కరకట్ ఇంట్లో బంగ్లాలోకి వెళ్ళిపోతున్నాయా? ఎక్కడికి వెళ్తాయి? లేదా వారం విమానాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? దీనికి సమాధానం చెప్పరా? ఇంత పచ్చి పాపం జరుగుతుంటే
దుర్మార్గంగా ప్రజల ఆరోగ్యం ఏం జరుగుద్దో అని కూడా లేకుండా జరుగుతుంటే ఇన్నాడు ఎవరో వస్తుంటే పాత్రికేయ మిత్రుడు చెప్తున్నాడు, సార్ ఈడుకో ముద్ర వేసేసారు సార్ అని. ఏంటంటే మన జనార్దన్ ఫ్యాక్టరీకి సరుకు అది నకిలీదే కానీ ప్రమాదకరమైంది కాదు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేశారంట ఆఫీసర్, లెక్కర్ వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు. ఓరు మీ అసాధ్యం కోలా ఈ ప్రభుత్వం, మీరు అసలు ఏమైపోతారు? అది నకిలీదే కానీ ప్రజల ప్రాణానికి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారా? మరి నేను చెప్పి మా మిత్రుడు, పాత్రికేయ మిత్రుడు ఇన్నాగడ ఒక ఆయన చెప్పింది నిజమైతే ఇవ్వటం ధర్మమా? ఇవ్వచ్చా? అంటే ఏంటి? మీరు స్టాంప్ వేస్తున్నారు. ఏం పర్లేదు, అసలు ఎవరు చచ్చిపోరు, తాగేయండి తాగేయండి అని చెప్పి చెప్తున్నారు. అంటే అది ఏదైనా, అది మా జనార్దన్ చేసేదైనా, లేదా జయచంద్రారెడ్డి చేసేదైనా, లేదా మా నాయుడు చేసేదైనా, లేదా మా అమలాపురంలో మా ఎమ్మెల్యేలు చేయించేదైనా, లేదా నర్సీపట్నంలో మా సీనియర్ లీడర్ చేయించేదైనా, లేదా ఏలూరులో మావాడు చేయించేదైనా, లేదా నెల్లూరులో చేసేదైనా, లేదా ఎక్కడ చేసేదైనా మీరు జబ్బరంగా తాగండి, ప్రాణాలు పోవు, తాగండి తాగండి అని చెప్పడానికి సర్టిఫికేట్ స్టాంప్ వేయడం తప్పితే ఏముంది? రాజముద్ర వేయటమే కదా ఎక్సైజ్ వాళ్ళు ఈ రకంగా చేయటం అంటే.